చాలా మంది బీసీ ఈలో ఉన్నారు. అది వేరు, అది ఉంటది. ప్లస్ ఇక్కడ కాన్సెప్ట్ అలా నేను అనేది, ఇప్పుడు ముస్లింల్లోనే అహ్మదీలు, పాషండాలు, లేకపోతే కసాయిలు, ఇట్లాగా రకరకాలు ఉన్నాయి కదా, షియా సున్నీ ఇట్లా వర్గాలు ఉన్నాయి కదా, అట్లాగన్నిటి కూడా రాస్తారా లేదా? రాయాలి. అప్పుడు ఆయా వర్గాల్లో కూడా నాయకులు పుట్టుకొస్తారు. ఇప్పుడు అట్లాగే క్రైస్తవంలో పెంతెకోస్తు, కేథలిక్కు, బాప్టిస్టు ఇట్లాగ రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఆ కులాల వారీగా, ఆ వర్గాల వారీగా కూడా లెక్కేయండి, దాని స్పష్టత వస్తుంది ఇండియాలో. అది బెటర్ అన్నమాట. కానీ ఒకటి సార్, రాజకీయంగా ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది, ఇప్పుడు గణన వరకు లెక్కలేసేసి అంతవరకు ఉంటే ఓకే. సోషల్ ఇంజనీరింగ్కి రేపొద్దున రాజకీయాలకి ఇదే కీలకమైతే ఆల్రెడీ ఒక్కొక్కసారి ఆ ప్రాజెక్టులు ఫెయిల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ భారీ సోషల్ ఇంజనీరింగ్తో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అంతలేదు ఇంతలేదు అనుకున్నారు, కానీ మరి అది ఎక్కడ బెడ్స్ కొట్టిందో అదైతే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయింది. రేపొద్దున ఇదే కనుక జరిగితే మిగిలిన రాష్ట్రాలు, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన అదే అయితే రాజకీయాల్లో నష్టమా లాభమా? నితీష్ కుమార్ ఫెయిల్యూర్ ని జగన్ పట్టించుకోవాలా. మొదటి ఫెయిల్ అయింది నితీష్ కుమార్, కులగణన చేసి. తర్వాత ఈయన చేసి ఈయన దెబ్బతిన్నాడు. ఈయన కులగణన చేశాడు కానీ బయటికి ఇవ్వలేదు రిపోర్టు. దాని ఆధారంగా సీట్లు ఇచ్చుకొచ్చాడు.